career post. Today we will see about volume 6 part 3 that will be useful for GDS to Postman and MTS to Postman, and some 70 MCQs we will see in this video, and it covers 20 marks అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి పోస్ట్మెన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించి. సిలబస్ చూసుకుంటే కనుక పోస్ట్మెన్ వాల్యూమ్ 6 పార్ట్ 3లో మీకు హెడ్ పోస్ట్మెన్ గురించి నాలెడ్జ్ ఆఫ్ పోస్టల్ బిజినెస్, సప్లై ఆఫ్ ఫార్మ్స్, సేల్ ఆఫ్ స్టాంప్స్, పోస్ట్మెన్ బుక్, అడ్రస్ టు బి నోటెడ్ ఆన్ పోస్టల్ ఆర్టికల్స్, డ్యామేజ్డ్ ఆర్టికల్స్ టు బి నోటీస్డ్, అలాగే రిసీట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ, బుక్ ఆఫ్ రిసీట్స్ ఫర్ ఇంటిమేషన్ అండ్ నోటీసెస్ డెలివరీ, instruction for delivery, realization of postage before delivery, receipt of addresses for registered, delivery to illiterate addresses, Pardanashin woman, delivery of insured articles addressed to minors, అలాగే EMOs పేమెంట్, EMO అడ్రస్ టు మైనర్స్, అలాగే మనీ అడ్రస్ EMO పేమెంట్, అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ లెటర్స్ టు లునాటిక్స్ మతి స్థిమితం లేని వాళ్ళకి, అలాగే డ్యూటీ ఆఫ్ విలేజ్ పోస్ట్మెన్. సో 10 క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటూ 2 మార్క్స్ 20 మార్క్స్ అనమాట. ఆల్రెడీ దీని మీద ఒక క్లాస్ వీడియో అయితే చేయడం జరిగింది, అది చూస్తే కనుక మీకు చాలా క్లియర్గా. నౌ వి విల్ స్ట్రైట్ అవే. ఇది వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేటువంటిది న్యూ ఎడిషన్ అయితే వచ్చిందనమాట. పాతది ఉంటుంది పీడిఎఫ్ ఫార్మెట్లో, ఇది పీడిఎఫ్ ఫార్మెట్లో కొత్త ఇదనమాట, స్కాన్ చేసింది కాకుండా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అనమాట, హూ మే బీ ఎంప్లాయిడ్ టు మేక్ ఎంక్వైరీస్ ఇన్ టు మైనర్ కంప్లైంట్స్, వెరిఫై పేమెంట్స్ ఆఫ్ ఈ మనీ ఆర్డర్స్ అండ్ టెస్ట్ ది వర్క్ ఆఫ్ ద పోస్ట్మెన్ అండ్ లెటర్ బాక్స్ అటెండెంట్స్ వెన్ దే కెన్ బీ స్పేర్డ్ ఫర్ సచ్ ఎ పర్పస్. అదర్ బీట్ పోస్ట్మెన్, హెడ్ పోస్ట్మెన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ పోస్ట్మెన్. టైం స్టార్ట్స్ నౌ. రూల్ 86(3) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనమాట. ఇది న్యూకి సంబంధించినవి చూపిస్తున్నాం, ఎందుకంటే చాలా వరకు న్యూకి సంబంధించిన వాటిల్లో ఇంచే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ద ఆన్సర్ ఈజ్ హెడ్ పోస్ట్మెన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, who will be the entrusted with the duty of conveying money to and from the bank or town SOs in larger post offices? Other beat postman, head postman, GDS packer, sorting postman. Time starts now. Rule 86(3) of volume 6 part 3. కన్వేయింగ్ ఆఫ్ మనీ, బ్యాంక్ నుంచి మనీ తీసుకురావడానికి, అలాగే టౌన్ ఎస్ఓస్కి క్యాష్ పంపించడానికి ఎవరిని వాడతారు? హెడ్ పోస్ట్మెన్ అనమాట. Who will be required to take out for delivery of articles that have been returned by other postmen as unclaimed or refused, and to take up the work of any postman who may be temporarily absent? Other beat postman, head postman, public relation inspector, sorting postman. Time starts now. Try to post your answers in the comment section. ఎవరు ఇతర పోస్ట్మెన్లు దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్స్లో అన్క్లెయిమ్డ్ కానీ రిఫ్యూజ్డ్ ఉంటే వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే టెంపరీగా ఆబ్సెంట్ అయితే కనుక పోస్ట్మెన్ ఆ వర్క్ కూడా చేయాల్సింది ఎవరు? హెడ్ పోస్ట్మెన్ అనమాట. క్లాజ్ రూల్ 86 అనమాట, వాల్యూమ్ 6 పార్ట్ 3. Who may be ordered by the postmaster to accompany a postman to whom several insured articles or EMOs of considerable aggregate value has been made over for delivery or payment? Try to post your answers in the comment section. Other beat postman, head postman, public relations inspector, sorting postman. రూల్ 86 ఆఫ్ పోస్ట్మెన్. ఇది హెడ్ పోస్ట్మెన్ అనమాట. ఎవరిని అదర్ పోస్ట్మెన్ని కంపెనీ చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే మనకి అగ్రిగేట్ వాల్యూ అంటే ఒక పోస్ట్మెన్కి 40,000 మించి ఇవ్వకూడదు అట్లా ఉంటుంది కదా, అది మనం కొన్ని చూస్తాము. ఆ అగ్రిగేట్ అమౌంట్ దాటితే కనుక ఒకళ్ళకే పోస్ట్మెన్కి అంతా ఇవ్వలేరు, కాబట్టి అది ఆ అగ్రిగేట్ అమౌంట్ కన్నా తక్కువ పోస్ట్మెన్ని హ్యాండిల్ చేసేదాకా ఈ హెడ్ పోస్ట్మెన్ని పంపిస్తారనమాట కూడా. అది ఎవరంటే హెడ్ పోస్ట్మెన్ అనమాట. హూ సర్వీసెస్ మే బి యూటిలైజ్డ్ ఇన్ నోడల్ డెలివరీ సెంటర్ వేర్ ద NDCs ఆర్ వర్కింగ్ ఇన్ HO? మెయిల్ గార్డ్, హెడ్ పోస్ట్మెన్, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్, సార్టింగ్ పోస్ట్మెన్. టైం స్టార్ట్స్. చాలామంది అడుగుతున్నారు ఇలా రెడ్ కలర్లో రూల్ నెంబర్ క్వశ్చన్ పేపర్లు ఇస్తారా అని. పొరపాటును కూడా ఎవరు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ యాజ్ పర్ రూల్ అని కూడా రాస్తారు, కానీ ఇట్లా విడిగా ప్రతి క్వశ్చన్కి ఇవ్వడం అనేది జరగదన్నమాట. మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏ వాల్యూమ్ నుంచి వచ్చింది అనేటువంటిది. ద ఆన్సర్ ఈజ్ హెడ్ పోస్ట్మెన్ అనమాట. NDCs అంటే నోడల్ డెలివరీ సెంటర్స్ అండి. ఈ నోడల్ డెలివరీ సెంటర్స్ అనేటువంటి వాటిలో కేవలం పార్సల్స్ మాత్రమే డెలివరీ చేస్తారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయా అంటే కనుక జనరల్గా హెడ్ పోస్ట్ ఆఫీసెస్లోను, లేదా కొన్ని సపరేట్ లొకేషన్స్లో, అంటే సెంట్రల్గా ఉండి, సపోజ్ విజయవాడలో ఒక 6 డెలివరీ పోస్ట్ ఆఫీసెస్ విజయవాడ సిటీలోనే ఉన్నాయి అనుకోండి. ఆ 6 పోస్ట్ ఆఫీసెస్ తాలూకు వచ్చేటువంటి పార్సల్స్ని
6 పోస్ట్ ఆఫీసెస్కి పంపించకుండా ఈ ఎన్డీసీ అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా పెట్టి జనరల్గా హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలోనే అక్కడికే ఈ పార్సల్స్ అన్ని పంపి అక్కడ ఒక వ్యాన్ని లేకపోతే ఒక మోటార్ వెహికల్స్ ఈచ్ పోస్ట్ మ్యాన్ వాళ్ళ సొంతంగా మోటార్ వెహికల్ పెట్టుకుంటే దాంట్లో పెట్రోల్ అనేటువంటిది డిపార్ట్మెంట్ ఇస్తుందన్నమాట. అది ఓన్లీ పార్సల్స్ డెలివరీ తొందరగా చేయడం కోసము, లేకపోతే హెవీ పార్సల్స్ ఉంటే అక్కడ వెహికల్ని ఎంగేజ్ చేసి పంపించడం కోసము పెట్టినటువంటి ఏర్పాటు అనమాట ఇది. అక్కడ హెడ్ పోస్ట్ మ్యాన్ని వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ పోస్ట్ మ్యాన్ విల్ బీ సప్లైడ్ ఫర్ హిస్ పర్సనల్ యూజ్ విత్ ఎ కాపీ ఆఫ్ PO పాకెట్ గైడ్ అండ్ అ కాపీ ఆఫ్ చాప్టర్ 3 in volume 6 part 3 in English only, PO guide part 1 and copy of chapter 2 in volume 6 part 3 in regional language, memorandum book and a copy of chapter 1 in volume 6 part 3 in regional language, PO pocket guide and a copy of chapter 3 in volume 6 part 3 in regional language. Rule 86 of Postal Manual volume 6 part 3 అనమాట. The answer is last ది PO గైడ్ పాకెట్ గైడ్ అనేటువంటిది PO పాకెట్ గైడ్ ఇస్తారు. అలాగే కాపీ ఆఫ్ చాప్టర్ 3 ఇన్ వాల్యూమ్ 6 పార్ట్ 3 ఇన్ రీజనల్ లాంగ్వేజ్ ఇస్తారనమాట. అది ఎవరికి ఇస్తారు? ఎవ్రీ పోస్ట్ మెన్కి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు పోస్ట్ మెన్స్ ఎక్స్పెక్టెడ్ నాలెడ్జ్? Postmen are expected to know thoroughly the rates of inland postage and commission of EMOs and charges for insurance and the fee for registration, use of PMA for delivery of articles. Postmen are expected to be fully competent to fill up forms with which public have ordinarily to deal, especially EMOs and forms relating to VP system. Postman should be able to describe the principal features and advantages of savings bank, saving, post office certificate, EMO registration and other postal systems. His services can be utilized for the members of public to render the mobile banking services. 1 and 3 only, 1 to 3 only, 1 to 4 and 5 only, all of this. The time starts now. Rule 87 of Postal Manual volume 6 part 3 అనమాట. పోస్ట్మెన్కి కింది వాటిలో దేనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి? ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్ అండి. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇండియన్ పోస్టల్ రేట్స్ తెలిసి ఉండాలి, మనీ ఆర్డర్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, PMAలో ఎలా డెలివరీ చేయాలి, అలాగే పబ్లిక్కి సంబంధించిన EMO ఫామ్స్, VP ఫామ్స్ ఫిలప్ చేయడం ఎలాగో, అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫీచర్స్ ఏంటి, సేవింగ్స్ బ్యాంక్ సంబంధించిన ఫీచర్స్ తెలిసి ఉండాలి, సర్టిఫికేట్స్ సంబంధించిన ఫీచర్స్ తెలిసి ఉండాలి, EMO రిజిస్ట్రేషన్, అదర్ పోస్టల్ సిస్టమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి ఆయనకి. అలాగే మెంబర్స్ ఆఫ్ పబ్లిక్కి మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి ఎలా వాడుకోవాలో చెప్పగలిగి ఉండాలి. ఇఫ్ ద పోస్ట్మెన్స్ బీట్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఎ సింగిల్ టౌన్ ఆర్ విలేజ్, హీ మస్ట్ ఇన్ అడిషన్ టు ది పోస్ట్మెన్స్ బుక్ కీప్ ఏ MS-27, MS-86, M-53, MS-85. Time starts now. Try to post your answers in the comment section. ఒక సింగిల్ బీట్ టౌన్ విలేజ్ దాటి ఉంటే కనుక బీట్, అతనికి పోస్ట్మెన్ బుక్తో పాటు ఇంకే ఉండాలి? MS-86 అనమాట. MS-86 అంటే ఏంటో తెలిస్తే కామెంట్స్ పెట్టండి. ఆన్ హిజ్ రిటర్న్ టు ద పోస్ట్ ఆఫీస్, ఏ పోస్ట్మెన్ షుడ్ obtain the initials of assistants concerned or treasurer, an acknowledgement of all receipts, acknowledgements, cash relating to delivered articles, paid money orders, undelivered articles, unpaid money orders, and cash which he has made over to the assistants or to the treasurer as the case may be in appropriate columns of HO summary, postman's book, visit book, treasurer cash book. TCB అంటారు కదా. Time starts now. Rule 89(2) of Postal Manual volume 6 part 3 అనమాట. రిటర్న్ టు ఆఫీస్, పోస్ట్మెన్ వెనక్కి వచ్చిన తర్వాత, ఆఫీస్కి డెలివరీ అయిపోయిన తర్వాత ఆయన ఈ షుడ్ obtain ది ఇనీషియల్స్ ఆఫ్ అసిస్టెంట్స్ కన్సర్న్డ్, ఎవరైతే ట్రెజరర్ ఉన్నారో లేకపోతే అసిస్టెంట్స్ ఎవరు ఉన్నారో, ఇన్ అక్నాలజ్మెంట్ ఆఫ్ ఆల్ రిసీట్స్ అండ్ అక్నాలజ్మెంట్స్ క్యాష్ రిలేటింగ్ టు డెలివర్డ్ ఆర్టికల్స్, పెయిడ్ మనీ ఆర్డర్స్ పే చేసేసాడు, క్యాష్ వచ్చింది, ఆ క్యాష్కి సంబంధించి ఆ ట్రెజరర్కి ఇచ్చేస్తారు క్యాష్ని. మనీ ఆర్డర్ తాలూకు పేమెంట్ అయిపోయింది లేదా VP తాలూకు పేమెంట్ వచ్చింది అనుకోండి, వాటి తాలూకు అమౌంట్ ఏదన్నా పోస్ట్మెన్ చేతిలో ఉంటే అవి అక్నాలజ్మెంట్ తీసుకుంటారు ట్రెజరర్ దగ్గర. అన్పెయిడ్ మనీ ఆర్డర్స్, అలాగే అన్డెలివర్డ్ ఆర్టికల్స్, ఇవన్నిటికీ కూడా కన్సర్న్డ్ అసిస్టెంట్, పార్సల్ అసిస్టెంట్ అయితే పార్సల్ అసిస్టెంట్, రిజిస్ట్రేషన్ అదే క్యాష్ అయితే ట్రెజరర్ దగ్గర తీసుకుంటారు. ఎక్కడ తీసుకుంటారు అంటే కనుక పోస్ట్మెన్ బుక్లో వాళ్ళకి క్యాష్ ముట్టిందని ట్రెజరర్ సంతకం పెట్టాలన్నమాట. ఏదైనా మనీ ఆర్డర్ వచ్చింది 800కి, అక్కడ మనిషి లేడు, ఆ 800 వెనక్కి వచ్చింది, అవి ట్రెజరర్కి ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు పోస్ట్మెన్ బుక్లో నాకు ఆ 800 ముట్టిందని ట్రెజరర్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
Where would the head postman make the entry in the postman's book to obtain a receipt in his book from the treasurer for the stamps made over to the latter after purchase from treasury to sub-treasury across the postman visit book? As no special columns are provided in the postman book for entries of these transactions, the particulars should be written across the form, need not enter in the postman's book. A special column is provided for these entries, should make in the entries in the relevant columns. Time starts now. Rule 89.3 of Postal Manual Volume 6 Part 3. హెడ్ పోస్ట్మెన్ కనుక పోస్ట్మెన్ బుక్లో ఎక్కడ ఎంట్రీ వేసుకోవాలి? obtain a receipt on his book from the treasurer for stamps made over to the latter after purchase from the treasury. Suppose head postman తన పనిలో భాగంగా రెవెన్యూ స్టాంప్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు అనుకుందాం. అక్కడి నుంచి కొనుక్కొని తీసుకురావాలి. ఈయన క్యాష్ పట్టుకెళ్తాడు, అక్కడ ట్రెజరర్ స్టాంప్స్ తీసుకెళ్తాడు, ఆ స్టాంప్స్ పట్టుకొస్తాడు ఈ డబ్బులు ఇచ్చి. అప్పుడు ఆ స్టాంప్స్ని తీసుకొచ్చి మళ్ళీ ట్రెజరర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అలా ట్రెజరర్స్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అక్కడ ట్రెజరర్ దగ్గర నుంచి సంతకం తీసుకోవాలి. అప్పుడు ఎక్కడ తీసుకుంటాడు? ద ఆన్సర్ ఈజ్ యాజ్ నో స్పెషల్ కాలమ్స్ లేవు కాబట్టి పోస్ట్మెన్ బుక్లో అవి అక్రాస్ ద ఫామ్ అనమాట, అంటే అడ్డంగా దాన్ని రాసేస్తాడనమాట. ఈ స్టాంపులు తీసుకున్నట్టుగా అతను ట్రెజరర్ రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following articles have no special columns provided in the form of postman books for entry? Insured parcel, advices of payment for delivery to the remitters of foreign money orders, value payable parcel, registered parcel AD. 1, 3, 4, 1 only, 1 and 3 only, 2 only. Time starts now. Rule 89 of Postal Manual Volume 6 Part 3 నుంచి చూడడం జరిగింది. Try to post your answers in the comment section. Special columns postman book entry కి ఉండనివి ఏంటి? The answer is 2 only అనమాట. Advices of payment of delivery to remitters of foreign money orders సంబంధించి అడ్వైజ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డెలివరీకి ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికార్డ్స్ హెడ్ పోస్ట్మెన్ హ్యాస్ టు సైన్ ఫర్ మనీ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ పేమెంట్ ఇన్ టు ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్? ట్రెజరర్ క్యాష్ బుక్, ఆన్ ద రివర్స్ ఆఫ్ ద లోవర్ కాపీ ఆఫ్ ద ట్రెజరీ వోచర్ విచ్ కన్స్టిట్యూట్స్ ది office record for vouchers made over to him for drawings from treasury, sub treasury or bank. On the reverse of upper copy of the treasury voucher which constitutes the office record for vouchers made over to him for drawings from the treasury, sub treasury or bank. Visit book. All of these 1 and 3, 1, 2, 2 and 4. Time starts now. Rule 89.3 of Postal Manual Volume 6 Part 3 నుంచి చూడడం జరిగింది. ఈ కింది వాటిలో ఏ రికార్డ్స్ని హెడ్ పోస్ట్ మ్యాన్ సైన్ చేయాలి? దేనికి? ఫర్ మనీ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ పేమెంట్ ఇన్ టు ట్రెజరీ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు ట్రెజరీ బ్యాంకులోకి క్యాష్ని కట్టడం కోసము ట్రెజరర్ కొంత ఒక 10 లక్షలు ఇచ్చాడు క్యాష్, వెళ్ళి కట్టరవే అని చెప్పేసి అనుకుందాం సపోజ్. అప్పుడు ఆ హెడ్ పోస్ట్ మ్యాన్ మరి డబ్బులు తీసుకున్నందుకు ఎక్కడొక్కడ సంతకం ట్రెజరర్కి పెట్టాలి కదా, ఎక్కడ పెడతాడు? ద ఆన్సర్ ఈజ్ 1 and 2 అనమాట. ట్రెజరీ క్యాష్ బుక్ కానీ లేదంటే కనుక ఆన్ ద రివర్స్ ఆఫ్ ద లోవర్ కాపీ ఆఫ్ ది ట్రెజరీ వోచర్ విచ్ కాన్స్టిట్యూట్స్ ద రికార్డ్ ఫర్ వోచర్స్ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ డ్రాయింగ్ ద ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆర్ బ్యాంక్. అక్కడ అప్పుడు వోచర్ ఉంటుంది కదా, ఈ ఒక రివర్స్ ఆఫ్ ద లోవర్ కాపీ ఆఫ్ ద ట్రెజరీ వోచర్. ట్రెజరీలో 3 వోచర్స్ తయారు చేస్తారు, దానిలో సంతకం పెడతారన్నమాట. డ్రాయింగ్ అంటే ఒకవేళ డ్రా చేశాడు అనుకోండి క్యాష్ ట్రెజరర్ ఫ్రమ్ ద ట్రెజరీ ఆర్ బ్యాంక్ నుంచి కానీ డ్రా చేయాలంటే కనుక ఏం చేస్తారన్నమాట, దాన్ని 3 వోచర్లు తయారు చేస్తారు. ఇదిగో వెళ్ళి తీసుకురా, 10 లక్షలు తీసుకురామని చెప్పేసి పంపించారనుకోండి. అప్పుడు ఏముంటుంది, వీళ్ళ దగ్గర ముందు మా ట్రెజరర్ దగ్గర ఒక వోచర్ తీసుకుంటాడు. ఆ వోచర్ తీసుకున్నందుకు వోచర్ ముట్టిందని సంతకం పెడతారన్నమాట లోవర్ కాపీలో. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, when cash is entrusted to head postman for purchase of stamps from treasurer or sub treasury, the head postman should give a receipt to the treasurer for the amount in the ACG 3A, ACG 2, MS 27, MS 86. Your time starts now. క్యాష్ హెడ్ పోస్ట్మెన్కి ఇచ్చి ఆ క్యాష్ తోటి మీరు వెళ్ళి స్టాంపులు కొనుక్కురండి. ఎక్కడ ట్రెజరీలో కానీ సబ్ ట్రెజరీలో కానీ కొనుక్కురమ్మన్నారు అనుకోండి, రెవెన్యూ స్టాంప్స్ లాగా. అప్పుడు హెడ్ పోస్ట్మెన్ ఎక్కడ రిసీట్ ఇస్తాడు ట్రెజరర్కి? ACG 2 అనమాట. ACG 2 అంటే ఏంటో తెలిస్తే కామెంట్స్లో పెట్టండి. Rule 89.3 of Postal Manual Volume 6 Part 3. The particulars of the articles given for delivery under which a system is not to be entered in the postman book.
సెంట్రల్ డెలివరీ సిస్టమ్, నన్ ఆఫ్ దీస్, అడ్రస్ ఈస్ రెసిట్ సిస్టమ్, డెలివరీ స్లిప్. టైమ్ స్టార్ట్స్ నో. రూల్ 89 నోట్ 2 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. పోస్ట్మెన్ బుక్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేనివి ఎక్కడ చేస్తారు జనరల్గా, ఎక్కడ ఏది వాడితే చేస్తారు, డెలివరీ స్లిప్ కనుక వాడితే కనుక ఆ పోస్ట్మెన్ బుక్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అటువంటి ఆర్టికల్స్ని ఏవైతే డెలివరీ స్లిప్లో రిజిస్టర్లు అన్నీ కూడా నోట్ చేసుకెళ్ళిపోతే అవి మళ్ళీ పోస్ట్మెన్ బుక్లో విడివిడిగా ఎంటర్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సబ్ ఆఫీసెస్ వేర్ డూ ద పోస్ట్మెన్ అక్నాలెడ్జ్ రిసీట్ ఆఫ్ మనీ మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ రెమిటెన్స్ ఇన్ టు బ్యాంక్ on the SY account, on the reverse of counterfiles of bank vouchers, on the obverse of counterfiles of bank vouchers, on the SY daily account. Time starts now. Rule 89 2A of Postal Manual Volume 6 Part 3 నుంచి చూడడం జరిగింది. సబ్ పోస్ట్ ఆఫీసెస్లో పోస్ట్మెన్ ఎక్కడ అక్నాలెడ్జ్ చేస్తాడు, మనీ అతనికి ఇచ్చిన దాన్ని బ్యాంకులో కట్టమని కొంత మనీ ఇచ్చారనుకోండి ట్రెజరర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్, అది అక్నాలెడ్జ్ చేయాలి కదా. మనీని తీసుకెళ్ళి బ్యాంక్లో కట్టే ముందు మరి పారేసాడు అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి అది ఎక్కడ, ఆన్ ద రివర్స్ ఆఫ్ కౌంటర్ ఫైల్స్ ఆఫ్ బ్యాంక్ ఓచర్స్. బ్యాంక్ ఓచర్ ఏదైతే బ్యాంక్ ఓచర్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఈ రెండు తీసుకెళ్ళి బ్యాంకులో కట్టి రావాలి. ట్రిప్లికేట్లో ఉంటుంది ఆ బ్యాంక్ ఓచర్స్. ఫస్ట్ది సెకండ్ది చింపేసేసి పోస్ట్మెన్కి ఇస్తారు, అడుగుది ఒకటి ఉంటుంది. అక్కడ ఆ కౌంటర్ ఫైల్ వెనకాల బ్యాంక్ ఓచర్స్ వెనకాల సంతకం పెట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. In sub-offices, where do the postman acknowledge the receipt of cash entrusted to him for purchase of stamps? On the SY account, on the SPM's receipt book, on the obverse of counterfiles of bank vouchers, on the SY daily account. Rule 89 2A of Postal Manual Volume 6 Part 3. ఇందా అక్కడ క్యాష్ ఎక్కడ అక్నాలెడ్జ్ చేస్తారనేది చూసాము. ఇప్పుడు స్టాంప్స్ వచ్చేసరికి SPM's receipt book అనేది ఉంటుంది, దానిలో అక్నాలెడ్జ్ చేస్తారనమాట. అప్పుడు పోస్ట్మెన్ తనకి ఇచ్చిన క్యాష్ని తీసుకుని అక్కడ SPM స్టాంప్స్ కొనడానికి తీసుకెళ్ళిన వాటిని SPM రెసిట్ బుక్లో అక్నాలెడ్జ్ చేస్తాడు. నాకు రిసీవ్డ్ 1 lakh క్యాష్ ఫర్ పర్చేజ్ ఆఫ్ స్టాంప్స్ అని చెప్పేసి ఆ రెసిట్ బుక్లో సంతకం పెట్టి తీసుకుంటాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి స్టాంపులు కొనుక్కొస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. యూజ్డ్ పోస్ట్మెన్ బుక్స్ షుడ్ బి కెప్ట్ విత్ ద పోస్ట్మెన్ ఇన్ హిస్ హౌస్, ఆన్ రికార్డ్ ఇన్ డెలివరీ డిపార్ట్మెంట్, విత్ ద పోస్ట్ మాస్టర్ పర్సనలీ, విత్ ద హెడ్ పోస్ట్మ్యాన్. టైమ్ స్టార్ట్స్ నో. రూల్ 89 నోట్ 2 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా న్యూ బుక్ నుంచి చెప్తున్నాను, ఒక్కొక్కసారి ఓల్డ్ బుక్ కూడా ఇస్తున్నారు, చెప్పలేము. రెండిట్లోనూ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కానీ రూల్ నెంబర్స్ మారుతాయి. రూల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలంటే అన్ని రూల్ నెంబర్స్ ఎవరు గుర్తుపెట్టుకోలేరండి, జస్ట్ సబ్జెక్ట్ చదువుకొని వెళ్ళండి. ఓకే. ఆన్ ద రికార్డ్ ఇన్ డెలివరీ డిపార్ట్మెంట్ అనమాట. పోస్ట్మెన్ బుక్స్ అయిపోయినాయి, యూజ్డ్ అప్ అంటే వాడేసినవి డెలివరీ డిపార్ట్మెంట్లోనే అట్టి పెడతారు రికార్డు. To whose notice the postman has to bring at once in case any article made over to him is in open or damaged or that bears the appearance of having been tampered with. Public Relations Inspector, Postmaster, Delivery Assistant, Sub Divisional Inspector. దీనికి సంబంధించి బోనస్ క్వశ్చన్ ఇది, కామెంట్స్లో చెప్పండి. ద ఆన్సర్ ఎవరికండి? If an alteration in particulars of an article made over to a postman for delivery is made in the delivery slip by the assistant, it must be attested by postman also, head postman, assistant postmaster delivery also, postmaster also. Time starts now. ఒక ఆర్టికల్ సంబంధించి పర్టికులర్స్ నోట్ చేస్తారు కదా, అవి గనక ఆల్టరేషన్ అంటే చేంజ్ చేశారనుకోండి డెలివరీ స్లిప్లో, అది ఎవరు అటెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా నెంబర్ తప్పు పడింది, దాన్ని మార్చారు, అప్పుడు ఎవరు అటెస్ట్ చేయాలి? అది పోస్ట్మెన్ కూడా అటెస్ట్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ VP, COD, బ్యాంకింగ్, MO, IPPB దట్ మే బి మేడ్ ఓవర్ అట్ వన్ టైమ్ టు ఎ సింగిల్ పోస్ట్మెన్ ఫర్ డెలివరీ షుడ్ నాట్ ఆర్డినర్లీ ఎక్సీడ్ 10,000, 20,000, 40,000, 50,000. యువర్ టైమ్ స్టార్ట్స్ నో. రూల్ 92 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ జనరల్గా VPకి ఎంత ఉండాలి, CODకి ఎంత ఉండాలి, మనీ ఆర్డర్ ఎంత మ్యాక్సిమం తీసుకెళ్ళొచ్చు ఒక సింగిల్ పోస్ట్ మ్యాన్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కొత్త వాల్యూమ్ 6 పార్ట్ 3లో ఏం చేశారనమాట, అగ్రిగేట్ అంటే మొత్తం కలిపి ఏదైనా కానీ పోస్ట్ మ్యాన్ అన్నీ కలిపి అన్ని రకాలు కలిపి ఇంత దాటకూడదు అనేటువంటి లిమిట్ పెట్టారన్నమాట. దాన్ని అగ్రిగేట్ వాల్యూ అంటారు, టోటల్ వాల్యూ అనమాట. అగ్రిగేట్ అంటే ఆన్సర్ ఇస్ 40,000 అనమాట. అంటే ఆయనకి ఇన్సూర్డ్ కానీ VP, COD, బ్యాంకింగ్ అంటే ఏదైనా విత్డ్రాయల్ చేయడానికి ఇచ్చిన క్యాష్ కానీ, విత్డ్రాయల్ అడిగితే ఎవరైనా పబ్లిక్ మనం అది డబ్బులతోటి కూడా ఇవ్వచ్చు కదా,
అలాగే మనీ ఆర్డర్ కానీ ఐపీపీబీ పేమెంట్లు కానీ అన్నీ కలిపి ఎన్ని ఇచ్చినా కూడా మొత్తం 40,000 ఒక సింగిల్ పర్సన్కి డెలివరీకి పంపించకూడదు అనమాట. అంత దాటి పంపించకూడదు. ఓకే, ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక అగ్రిగేట్ వాల్యూస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పోస్ట్ మ్యాన్ కానీ ఏబీపీఎం కానీ డాక్ సేవక్ కానీ సింగిల్ ఇన్సూర్డ్ ఆర్టికల్కి లిమిట్ ఎంత అండి? 500 అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ 500 మించి ఇవ్వకూడదు. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ వీపీసీఓడి బ్యాంకింగ్ ఎంఓ ఐపీపీబీ సింగిల్ పోస్ట్ మ్యాన్కి 40,000 మించి ఇవ్వకూడదని చూసాం ఇప్పుడే. అలాగే డివిజనల్ హెడ్ మే ఇంక్రీజ్ ది అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ వీపీసీఓడి బ్యాంకింగ్ ఐపీపీబీ ఇంట్రెస్టెడ్ టు సింగిల్ పోస్ట్ మ్యాన్ ఫర్ డెలివరీ సబ్జెక్ట్ టు ప్రియర్ కన్సల్టేషన్ విత్ పోలీస్ ఎంత అంటే కనుక 80,000 అనమాట. అంటే డివిజనల్ హెడ్కి అధికారం ఉందండి. ఇన్సూర్డ్ వీపీసీఓడి ఏదైతే సింగిల్ పోస్ట్ మ్యాన్కి 40,000 అని చెప్పేసి ఇంతకుముందు చదువుకున్నామో దాన్ని 80,000 వరకు చేయొచ్చు అనమాట. కాకపోతే అది చేయడానికి ముందు డివిజనల్ హెడ్ ఒక ప్రియర్ కన్సల్టేషన్ విత్ పోలీస్ అనేటువంటిది తీసుకోవాలన్నమాట. వారి యొక్క అభిప్రాయం తీసుకొని ఇక్కడ ఏమన్నా బాగా దొంగతనాలు జరుగుతాయా, ఏమన్నా సేఫ్టీకి ఇబ్బంది ఉంటుందా, ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని 80,000కి అయితే ఇంప్రూవ్ చేయొచ్చు. అది ఎవరికి ఉంది కాంపిటెంట్? డివిజనల్ హెడ్ అనమాట. అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ వీపీసీఓడి బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఏబీపీఎం డాక్ సేవక్ అయితే కనుక 15,000 అనమాట. అది పోస్ట్ మెన్కి అయితే 40,000 అగ్రిగేట్ వాల్యూ, ఏబీపీఎం కానీ డాక్ సేవక్ అయితే 15,000. దీన్ని కూడా ఎస్పీ గారు డివిజనల్ హెడ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ సింగిల్ ఏబీపీఎం డాక్ సేవక్ పట్టుకెళ్ళేది 15,000 to 25,000 చేయొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంటిమేషన్స్ ఇందాకది డబుల్ కానీ ఇది డబుల్ కాదు. అది 40,000 to 80,000, ఇది 15,000 to 25,000 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిమేషన్స్ అంటారు ఆర్పీ 53లో టు బి డెలివర్డ్ టు జనరల్గా వీపీ 500 దాటితే కనుక డెలివరీకి ఆర్టికల్ని తీసుకెళ్ళరనమాట. దాన్ని వాళ్ళే వచ్చి మన విండో డెలివరీలో తీసుకోవాల్సి ఉంటుంది కస్టమర్స్. వాళ్ళకి ఏం చేస్తారు? ఇంటిమేషన్ ఇస్తారన్నమాట. ఆ ఇంటిమేషన్ స్లిప్ని ఏమంటారు? ఆర్పీ 53. పార్సల్స్ వెయ్యింగ్ 10 kg అబౌవ్ 10 kg ఉన్నా కూడా ఇంటిమేషన్ ఇస్తారు ఆర్పీ 53లో. వాళ్ళు వచ్చి డెలివరీ తీసుకోవాలి. ఇది మనం పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో కూడా చదువుతాం. ఈఎంఓస్ టు ద ప్లాంటర్స్, అలాగే మనీ ఆర్డర్స్ కనుక ప్లాంటర్స్కి వస్తే కనుక వాళ్ళకి, అలాగే అపియర్స్ టు బి కాంట్రాబ్యాండ్ అంటే స్మగుల్డ్ గూడ్స్ అనమాట. అలాంటివి ఉంటే కూడా ఇంటిమేషన్ ఇస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని అదర్ ఓపెన్ డెలివరీ చేసి అందులో ఏమీ లేవంటే అప్పుడు ఇస్తారనమాట. అలాగే డ్యామేజ్డ్ కంటెంట్స్ ఉన్నా కూడా ఆర్పీ 53 నోటీస్ ఇస్తారు. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి పిఓ గైడ్ పార్ట్ 1లో చదువుకున్నాము. ఇన్లాండ్ అయితే కనుక 7 days నోటీస్, 7 days లోపు వచ్చి తీసుకోవాలని ఓపెన్ డెలివరీ. అలాగే డ్యామేజ్డ్ కంటెంట్స్ ఉంటే ఫారిన్ ఆర్టికల్ అయితే 15 days లోపు వచ్చి తీసుకోవాలని కూడా చదువుకున్నాం. రెసిడెంట్స్ ఎట్ హోటల్ క్లబ్స్ వీళ్ళకి కూడా ఇంటిమేషన్ మాత్రమే ఇస్తారు. వాళ్ళకి డెలివరీ అనేది డైరెక్ట్గా ఇవ్వరు. ఇన్సూర్డ్ ఆర్టికల్స్కి కూడా ఎంత అమౌంట్ అయినా కూడా ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా ఇంటిమేషన్ ఇస్తారనమాట. ఇది రూల్ 93 నుంచి ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కింది వాటిలో వేటిని ఇంటిమేషన్ మాత్రమే ఇస్తారు, అదేమన్నా 8 kgs ఉంటే పార్సల్కి ఇస్తారా ఎవరు, ఇట్లా క్వశ్చన్స్ అడగచ్చు. గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చూడకుండా రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇలా చూసినప్పుడు చాలా సరదాగా బాగుంటుంది, వచ్చేసినట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ చూడకుండా రాయడానికి ప్రయత్నం చేశారో అందులో 100 డౌట్లు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, who is competent to increase aggregate value of insured VPCOD banking MO paid that may be made over at one time to single postman for delivery subject to prior consultation with police, sub-divisional inspector, superintendent of post offices, PMG, CPMG. ఎవరండి ఇవన్నీ కూడా సింగిల్ పోస్ట్మెన్కి ఇచ్చేదాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఎవరికి ఉందో అధికారము? సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ యాజ్ పర్ రూల్ 92(3) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 part 3 అనమాట. ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ వీపీ పార్ట్ మనీ ఆర్డర్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మేడ్ అట్ ఓవర్ వన్ టైమ్ టు సింగిల్ పోస్ట్మెన్ ఫర్ డెలివరీ మే బీ ఇంక్రీజ్ బై డివిజనల్ హెడ్ సబ్జెక్ట్ టు ప్రేయర్ కన్సల్టేషన్ విత్ పోలీస్ ఫ్రమ్ 10,000 to 20,000, 22 to 40, 40 to 80,000, 50,000 to 1 lakh. టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, కానీ జనరల్గా 15,000 to 25,000 కూడా ఇందులోనే ఇస్తారు. అది 40,000 to 80,000 అనమాట. సింగిల్ పోస్ట్మెన్కి ఇంప్రూవ్ చేయొచ్చు సబ్జెక్ట్ కన్సల్టేషన్ విత్ పోలీస్. నో పోస్ట్మెన్ ఈజ్ పర్మిటెడ్ టు రిసీవ్ ఫర్ డెలివరీ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఆఫ్ గ్రేటర్ దాన్ 100, 500, 1,000, 500. టైం స్టార్ట్స్ నౌ. ఇన్సూర్డ్ ఆర్టికల్ ఎంతకు మించి తీసుకెళ్ళకూడదు, 500 అనమాట. రూల్ 92(3) ఆఫ్ వాల్యూమ్ 6 part 3. నెక్స్ట్ క్వశ్చన్, ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఇన్సూర్డ్ VPCOD sent out for delivery through a single ABPM or doc service should not exceed 10,000, 15,000, 20,000, 40,000. రూల్ 92(3) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 part 3. ఆన్సర్ చెప్పండి. ద ఆన్సర్ ఈజ్ 15,000 అనమాట. 15,000 మించి పట్టుకెళ్ళకూడదు.
Who is the competent to increase the aggregate value of insured VP for delivery through a single ABPM subject to consultation of police? Sub-Divisional Inspector, Divisional Head, Postmaster General, CPMG. Rule 92.3 of Postal Manual Volume 6 Part 3. The answer is Superintendent of Post Office annamata. ABPM కూడా ఇంక్రీజ్ చేసేది ఆయనే. The aggregate value of insured VP's banking sent for delivery through single ABPM may be increased by the divisional head to the prior consultation with police from ఎంత చేయొచ్చు ABPM డాక్ సేవక్ అయితే కనుక రూల్ 92.3 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి దిస్ ఈజ్ 15,000 to 25,000 అనమాట. పోస్ట్మెన్కి అయితే చూసాం కదా, no ABPM డాక్ సేవక్ ఈజ్ పర్మిటెడ్ టు రిసీవ్ ఫర్ డెలివరీ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఆఫ్ గ్రేటర్ వాల్యూ దాన్. Try to post your answers in the comment section. Rule 92.3 of Postal Manual Volume 6 Part 3 నుంచి ఇవ్వడం జరిగింది. 100, 500, 1000, 5000. ఆన్సర్ ఇస్ 500 అనమాట. ఇన్సూర్డ్ అయినా వీపీ అయినా 500 మించి తీసుకెళ్ళకూడదు. ఎవరైనా సరే పోస్ట్మెన్ అయినా ఏబిపిఎం అయినా. Who will write the name and address of the addressee or payee in the appropriate column for delivery of the intimations and notices entrusted to postman? Head postman, postmaster, postman, delivery assistant. ఏదైతే డెలివరీ ఆఫ్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ అనేటువంటిది ఇందాక చూసాం కదా, పార్సెల్ 10 kgs దాటితో నోటీస్ ఇవ్వాలి, ఇన్సూర్డ్ వస్తే నోటీస్ ఇవ్వాలి, వీపీ 500 దాటితో నోటీస్ ఇవ్వాలి, ఇట్లా వాటికి ఇంటిమేషన్స్ ఆఫ్ డెలివరీ స్లిప్ అని ఉంటుంది కదా, అది ఎవరు రాయాలి? ద ఆన్సర్ ఈజ్ పోస్ట్మెన్ హిమ్సెల్ఫ్ అనమాట, ఆయన రాసుకోవాలి. రూల్ 93.2 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. నెక్స్ట్ క్వశ్చన్, where the postman must sign for registered articles, mail and parcel mail articles made over to him for delivery in token of having received them in post office. RP 53M 53, RP 31M RP or RP1, ACG 2, ACG 2A, RP 33 and RP 8 అన్నమాట. టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కడ సైన్ చేయాలి? రిజిస్టర్డ్ మెయిల్ పార్సల్ మెయిల్ సంబంధించి ఆర్టికల్స్ తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ సంతకం పెట్టాలి? ద ఆన్సర్ ఈజ్ RP 33, RP 8 అనమాట. RP 33, RP 8 అంటే ఏంటి? రిజిస్టర్ అండ్ పార్సల్ అబ్స్ట్రాక్ట్లో సంతకం పెట్టి తీసుకోవాలి ఆర్టికల్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీ పోస్ట్మెన్ మస్ట్ కీప్ ఎ బుక్ ఆఫ్ రెసీట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆన్ హిస్ బీట్ ఇన్ ద ఫార్మ్ నెంబర్. RP 53, RP 31, RP 8, RP 33. టైమ్ స్టార్ట్స్ నౌ. బుక్ ఆఫ్ రెసీట్స్ అండ్ ఇంటిమేషన్స్ నోటీసెస్ డెలివర్డ్ అనేటువంటిది బీట్లో ఏ ఫామ్లో తీసుకోవాలి? బుక్ ఆఫ్ రెసీట్స్. ఆన్సర్ ఈజ్ RP 53 అనమాట. రూల్ 93 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఫర్ డెలివరింగ్ ద ఇన్సూర్డ్ ఆర్టికల్స్ బై ఎ పోస్ట్మెన్ బియాండ్ విచ్ హీ హాస్ టు బి డెలివర్డ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఓన్లీ? 100, 500, 1000, 5000. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇన్సూర్డ్ ఆర్టికల్ పోస్ట్మెన్ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకెళ్ళచ్చు? దాన్ని దాటితే విండో డెలివరీ ఇవ్వాలి, అది 500 అనమాట. రూల్ 93 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ టు బి డెలివర్డ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఓన్లీ? ఇన్సూర్డ్ ఆర్టికల్స్ బియాండ్ 500 ఓన్లీ, పార్సిల్స్ వెయింగ్ అబౌవ్ 10 kg ఓన్లీ, బోత్ A అండ్ B, నన్ ఆఫ్ దిస్. టైమ్ స్టార్ట్స్ నౌ. కింది వాటిలో వేటిని విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో మాత్రమే డెలివరీ ఇవ్వాలి? డెలివరీ కౌంటర్లో. ఓకే, దట్ ఈస్ కాల్డ్ A అండ్ B అనమాట. ఇన్సూర్డ్ 500 దాటినా కూడా విండో అతను వచ్చి తీసుకెళ్లాల్సిందే, పోస్ట్మెన్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. ఆ ఇన్సూర్డ్ ఆర్టికల్ని వాళ్ళు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్రస్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళాలన్నమాట, కౌంటర్కి వచ్చి తీసుకెళ్ళాలి, కలెక్ట్ చేసుకెళ్ళాలి. పార్సల్స్ వెయింగ్ అబౌవ్ 10 kgs కూడా అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? Postmen while on duty are prohibited from distributing advertisements, handbills, trade circulars or notices of description on behalf of members of public. Postmen are not prohibited from distributing advertisements given under direct post. Both A and B are correct. None of this. Your time starts now. Rule 94 note of Postal Manual Volume 6 Part 3 నుంచి చూడడం జరిగింది. ఇటు వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ బోత్ A అండ్ B కరెక్ట్ అనమాట. అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిక్ నుంచి తీసుకొని హ్యాండ్ బిల్స్, సర్క్యులర్స్, నోటీసెస్లు ఇవి చేయకూడదనమాట ఆయన అంతటి కానీ డైరెక్ట్గా. కానీ డైరెక్ట్ పోస్ట్ ద్వారా కనుక అడ్వర్టైజ్మెంట్స్ వస్తే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. వేర్ విల్ ద పోస్ట్మెన్ ఎఫిక్స్ ద రెసీట్ ఆఫ్ ఇంటిమేషన్ సర్వ్డ్ ఆన్ ద అడ్రస్సీ ఆఫ్ VP ఆర్టికల్? ఆన్ ద పోస్ట్మెన్ విజిట్ బుక్, ఆన్ ద పోస్ట్మెన్ బుక్ ఆఫ్ రెసీట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ది పోస్ట్ మాస్టర్ లూజ్ స్పెషల్ హ్యాండ్ బుక్. టైమ్ స్టార్ట్స్ నౌ. The answer is
ఆన్ ద పోస్ట్మెన్ బుక్ ఆఫ్ రెసీట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్లో ఆయన పోస్ట్మెన్ రెసీట్ ఆఫ్ ఇంటిమేషన్ సర్వ్డ్ టు ద అడ్రస్ ఆఫ్ వీపీ ఆర్టికల్ వచ్చింది, ఇంటిమేషన్ సర్వ్ చేశారు, దానికి సంబంధించి ఇంటిమేషన్ సంబంధించి ఉండేటువంటి నోటీస్లో సంతకం తీసుకున్నారు. దాన్ని ఆ నోటీస్ కాపీని సర్వ్ చేసిన నోటీస్ కాపీని ఎక్కడ పెట్టాలి, అది పోస్ట్మెన్ రెసీట్స్ ఫర్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ డెలివర్డ్ అని ఉంటుంది, అక్కడ పెట్టాలన్నమాట. రూల్ 94(3) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. 34. If the addressee of VP article is not at home when the article is given out for delivery for the second time, what is the course of action by the postman? VP ఆర్టికల్ని తీసుకెళ్ళాడు, అడ్రస్లో లేడు రెండోసారి, అప్పుడు ఏం చేయాలి? ట్రై అగైన్ ఫర్ ద థర్డ్ టైమ్ ఆర్ అంటిల్ హీ ఈజ్ అవైలబుల్. రిటర్న్డ్ యాజ్ అన్క్లెయిమ్డ్ ఇమీడియట్లీ. రిటర్న్ టు సెండర్ యాజ్ రిఫ్యూజ్డ్ ఇమీడియట్లీ. ఇంటిమేషన్ టు బి డెలివర్డ్ టు ద అడల్ట్ మెంబర్ ఆఫ్ ద అడ్రస్సీస్ హౌస్ హోల్డ్ అండర్ రసీట్. టైమ్ స్టార్ట్స్ నో. రూల్ 94(4) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. అడ్రస్సీ లేరు, రెండోసారి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ ఇంటిమేషన్ డెలివర్ చేయాలన్నమాట. అడల్ట్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండర్ రెసిట్, వాళ్ళతో సంతకం తీసుకుని ఆ ఇంటిమేషన్ అయితే సర్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద పోస్ట్మెన్ ఆన్ నో అకౌంట్ షుడ్ డీవియేట్ హిస్ బీట్. హూ ఫిక్సెస్ ద పోస్ట్మెన్స్ బీట్ ఇన్ ద హెడ్ పోస్ట్ ఆఫీస్? పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్, సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్, హెడ్ పోస్ట్మెన్, పోస్ట్ మాస్టర్. టైం స్టార్ట్స్లో పోస్ట్మెన్ బీట్ ఫిక్స్ చేసేది ఎవరు హెడ్ పోస్ట్ ఆఫీస్లో? ఆ పోస్ట్ మ్యాన్ అనే ఆయన అతని బీట్ని డీవియేట్ చేయకూడదు అనమాట. ద ఆన్సర్ ఈజ్ పోస్ట్ మాస్టర్ అనమాట. రూల్ 94 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? పోస్ట్మెన్ ఈజ్ నాట్ అబ్లైగ్ టు గివ్ చేంజ్ ఇఫ్ అన్నెసెసరీ డిలే అక్కర్స్ ఇన్ పేమెంట్ బై ద అడ్రస్సీ ఆఫ్ ద చార్జెస్ రికవరబుల్ ఆన్ అన్ ఆర్టికల్. ద పోస్ట్మెన్ ఈజ్ ఆథరైజ్డ్ టు టేక్ ద ఆర్టికల్ బ్యాక్ టు ద పోస్ట్ ఆఫీస్. Both A and B are correct. Neither A nor B is correct. Time starts now. Rule 94(4) of Postal Manual Volume 6 Part 3. Try to post your answers in the comment section అండి. ఈ స్టేట్మెంట్లో ఇది కరెక్ట్, ఏ అండ్ బి కరెక్ట్ అనమాట. చేంజ్ ఇవ్వాల్సిన పని లేదు పోస్ట్ మెన్. అంటే సపోజ్ ఒక వీపీ ఆర్టికల్ వచ్చింది, 500 400 వచ్చింది అనుకుందాము. వాళ్ళు 500 ఇచ్చి నువ్వు ఒక 100 అంటే అది చేంజ్ ఇవ్వడం అంతే కదా, అది ఇవ్వాల్సిన పని లేదు జనరల్గా. అండ్ ఇఫ్ అన్నెసరీ డిలే కనుక ఒకవేళ పేమెంట్ ఇవ్వడం కోసం వీపీ వచ్చింది, దాని తాలూకు అమౌంట్ వాళ్ళు కట్టడానికి డిలే చేస్తుంటే కనుక పోస్ట్ మ్యాన్ అన్న ఆయన ఎక్కువసేపు, ఇప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే వెయిట్ చేస్తారు. ఒక అరగంట పావుగంట వెయిట్ చేయండి, మా వాడు బయటికి వెళ్ళాడు కూరగాయలకి, వచ్చిన తర్వాత ఇస్తాను అంటే కనుక అప్పుడు ఆర్టికల్ని వెనక్కి తీసుకెళ్ళిపోయేటువంటి అధికారం పోస్ట్ మ్యాన్కి ఉంటుందన్నమాట. Which of the following statements are correct? Postman is forbidden to deliver any article under the full amount to be recovered has been paid on which any postage is due, customs duty is due, any sum is to be recovered like VP articles, all of these. Your time starts now. Postman అన్న ఆయన ఆర్టికల్ని డెలివర్ చేయకూడదంట. ఎప్పుడు అందులో ఎంత అమౌంట్ రికవరీ చేయాల్సింది ఉంటే కనుక అది పోస్టేజ్ రికవరీ చేయాల్సిన, అంటే ట్యాక్స్ పడినా కూడా, లేదా కస్టమ్స్ డ్యూటీ ఉన్నా, లేకపోతే ఏదన్నా వీపీ ఆర్టికల్ లాగా రికవరీ చేయాల్సి ఉన్నా. ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్ అండి. ఇవన్నీ ఉంటే కనుక అతను తర్వాత రేపు ఇస్తాంలే అంటే ఇవి ఆర్టికల్ని ఇవ్వకూడదనమాట. ట్యాక్స్ రేపు కడతాంలే ముందు ఆర్టికల్ ఇచ్చేయంటే అది కుదరదు. ద సిగ్నేచర్ ఆర్ మార్క్ ఆఫ్ ద అడ్రస్సీ ఆన్ ద receipt should be attested by the signature of the village headman, village accountant, school master or any respectable witness known to the postman in case of delivery of mobilization or reverse cover. Articles addressed to AB care of CD and in case AB is not available and addressed to CD. Registered letters addressed to illiterate addressee. Registered parcels addressed to illiterate addressee. Time starts now. విలేజ్ హెడ్ మ్యాన్ యొక్క సంతకం కానీ, విలేజ్ అకౌంటెంట్ కానీ, స్కూల్ మాస్టర్ కానీ, లేకపోతే ఎనీ రెస్పెక్టబుల్ విట్నెస్ నోన్ టు ద పోస్ట్ మ్యాన్ కానీ సంతకము ఎప్పుడు తీసుకోవాలి? అటెస్టేషన్ అది మొబైలైజేషన్ అండ్ రివర్స్ కవర్ మీద తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. If the addressee refuses to sign on acknowledgement but merely signs the receipt of a registered post letter, what is the course of action by the postman? The article should not be delivered and a remark regarding the refusal should be written on the acknowledgement. The article should be delivered and a remark regarding refusal should be written on acknowledgement. The article should not be delivered and a remark regarding the refusal should be written on the registered letter. The customer cannot refuse like that. He can either take both or refuse both. Your time starts now.
ఒక లెటర్ వచ్చింది, అడ్రస్ ఏం చేస్తున్నాడు, నేను అక్నాలజ్మెంట్ మీద సంతకం పెట్టను, కానీ నీ యొక్క రిజిస్టర్ ఆర్టికల్ తీసుకుంటాను, ఆ రిజిస్టర్ ఆర్టికల్ సంబంధించినటువంటి రసీట్ కానీ డెలివరీ స్లిప్ మీద సంతకం పెడతాను, అక్నాలజ్మెంట్ మీద పెట్టి నేను పెట్టను అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఆర్టికల్ని డెలివర్ చేయాలి, రిమార్క్ ఏదైతే ఉందో అది అక్నాలజ్మెంట్ మీద నేను సంతకం పెట్టడానికి అతను రిఫ్యూజ్ చేశాడని, రిఫ్యూజల్ టు సైన్ ఆన్ అక్నాలజ్మెంట్ అని అక్నాలజ్మెంట్ మీద రాసి పోస్ట్మెన్ సంతకం పెట్టి ఆ అక్నాలజ్మెంట్ని తిరిగి అడ్రస్కి సెండర్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. రూల్ 96(3) ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, కొంచెము అలాగా ఉంటుంది కదా, తేడాగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, in the case of delivery of ordinary registered article is to be made by the special procedure of list RP 57, the postman should obtain the signature from the addressee on. ఈ RP 57 స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ అని కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఇది నోట్ చేసుకోండి. The middle copy of the list, the upper copy of the list, mere stamp of the organization is enough and no need of signature for special procedure list. Lower copy of the list. జనరల్గా స్పెషల్ ప్రొసీజర్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే ఏదో ఒక బ్యాంక్ ఉంది, వాళ్ళకి ఒక 50 ఆర్టికల్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఏం చేస్తారన్నమాట, ఇవన్నీ కూడా నార్మల్ ఆర్ట్తో కలపకుండా సపరేట్గా లిస్ట్ వేసేసి 2 కాపీలు తయారు చేసి డూప్లికేట్లో ఒక కాపీ వాళ్ళకి, ఒక కాపీ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అక్కడ పోస్ట్ మెన్ అన్న ఆయన ఈ పై కాపీలో సంతకం పెట్టించుకోవాలా, కింద కాపీలో సంతకం పెట్టించుకోవాలని అడుగుతున్నారు. పై కాపీలో సంతకం పెట్టించుకుని ఆ సంతకం పెట్టించుకున్న కాపీ అతను ఆఫీస్ కాపీ కింద తీసుకెళ్ళాలి, కింద కాపీ వాళ్ళకి ఇస్తారన్నమాట. ఎప్పుడు కూడా లోవర్ కాపీ అనేది వాళ్ళకి ఇస్తారు, అప్పర్ కాపీ ఒరిజినల్ కాపీ ఏదైతే రైటింగ్లో ఉందో లేదా టైప్డ్ ఉందో అది మనకి ఇస్తుంది అనమాట. While delivering a registered letter to an illiterate addressee, the postman has to take his LTI mark. LTI అంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ on the receipt duly attested by a resident witness, and the article will be delivered to the addressee. By 2 resident witnesses and the article will be delivered to the addressee. By a resident witness and the article will be delivered to the witness only. By the postman himself and the article will be delivered to the addressee. Time starts now. ఈ డెలివరీలో ఉండేటువంటి రకరకాలైన డెలివరీస్ గురించి మీరు ఒక చోట నోట్ చేసుకోండి. మీకు ఆ క్లాస్లో అయితే నేను క్లియర్గా ఇవన్నీ టేబుల్ ప్రకారం ఇచ్చి చెప్పడం జరిగిందనమాట. బై ద పోస్ట్మెన్ హిమ్సెల్ఫ్ అండ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రస్సీ. ఒక ఇల్లిటరేట్ అడ్రస్సీకి ఒక రిజిస్టర్ లెటర్ వచ్చింది, అక్కడ LTI మార్క్ తీసుకున్నాడు. ఎక్కడ తీసుకుంటాడు, ఆ రెసీట్ మీద తీసుకున్న తర్వాత దాన్ని అటెస్టేషన్ ఎవరు చేయాలి, పోస్ట్ మేనే చేసుకుంటాడు అనమాట. అది డెలివరీ ఎవరికి ఇస్తారు, ఎవరికైతే ఇల్లిటరేట్ అడ్రస్సీ ఉన్నాడో అతనికే ఇస్తారు. కాబట్టి ఒక రిజిస్టర్ ఆర్టికల్ ఏలుముద్ర వేస్తే కనుక విట్నెస్ అవసరం లేదు, పోస్ట్ మ్యాన్ అటెస్టేషన్ చాలు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి, రిజిస్టర్ లెటర్కి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, say if the insured article is to be delivered to an illiterate addressee, the course of action by the postman is his seal or mark should be taken on the receipt and acknowledgement, if any, in the presence of the resident witness who should be required to attest it with a signature, and article will be delivered to the witness only. His seal or mark should be taken on the receipt and acknowledgement in the presence of resident witness who should be required to attest it with his signature, and the article will be delivered to the అడ్రస్సీ ఓన్లీ. ఇక్కడ డెలివర్డ్ టు అడ్రస్సీ, డెలివర్డ్ టు విట్నెస్ అనమాట, అది తేడా. హిస్ సీల్ ఆర్ మార్క్ షుడ్ బి టేకన్ ఆన్ ద రెసీట్ అండ్ అక్నాలజ్మెంట్ అండ్ అటెస్టెడ్ బై ది పోస్ట్మెన్, అండ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ద అడ్రస్సీ ఓన్లీ. ఇక్కడ అటెస్టేషన్ ఎవరు చేస్తున్నారు, అటెస్టెడ్ బై పోస్ట్మెన్ అనమాట. ఇందాకడేమో విట్నెస్ చేస్తున్నాడు అటెస్టేషన్, ఇందాక 2 చోట్ల. ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్. ఏం చేయాలి, ఇల్లిటరేట్ అడ్రస్సీకి ఇన్షూర్డ్ ఆర్టికల్ వచ్చింది, ఇందాక రిజిస్టర్ ఆర్టికల్ వస్తే ఆయనే అటెస్టేషన్ చేసుకోవచ్చు అని చదివాం. ఇన్షూర్డ్ వస్తే ఏం చేయాలి, అక్కడ విట్నెస్ తీసుకుంటారు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెసిడెంట్ విట్నెస్ తీసుకొని హూ షుడ్ బి రిక్వైర్డ్ టు అటెస్ట్ ఇట్ విత్ సిగ్నేచర్. ఆ రెసిడెంట్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెస్ట్ చేయాలన్నమాట, ఆయన ఇల్లిటరేట్ థంబ్ ఇంప్రెషన్ని అటెస్ట్ చేయాలి, అంటే సిగ్నేచర్ చేయాలి. ఆ తర్వాత ఆర్టికల్ని మట్టికి ఇల్లిటరేట్ అడ్రస్సీకే ఆయన ప్రజెన్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. రూల్ 98 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. వైల్ డెలివరింగ్ ద ఇన్షూర్డ్ ఆర్టికల్ అడ్రస్డ్ టు ద మైనర్స్, ద పోస్ట్మెన్ హ్యాస్ టు deliver to the minor only in the presence of person in whose care he may be living at the time, and after his signature or LTI on the receipt and acknowledgement has been attested by the person. Minor seal or mark should be taken on the receipt and acknowledgement in the presence of a resident witness who should be required to attest it with his signature, and that article will be delivered to the addressee only.
None of the above. Minor signatures should be attested by the respectable witness, ordinarily a relative known to the postman, and delivery of articles should be made to the witness. Time starts now. Rule 99 of Postal Manual Volume 6 Part 3 నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్సూర్డ్ ఆర్టికల్ని మైనర్స్కి డెలివర్ చేసేటప్పుడు ఎలా చేయాలి పోస్ట్మెన్? ద ఆన్సర్ ఈజ్ మైనర్కి డెలివర్ చేయాలి ఎవరి ప్రెజెన్స్లో? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పర్సన్ హూజ్ కేర్ హీ మే బీ లివింగ్ అట్ ద టైమ్. ఎవరి కస్టడీలో అయితే ఆ పర్సన్ ఉంటారో మైనరు, వాళ్ళ గార్డెన్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రెజెన్స్లో మైనర్కి ఆర్టికల్ని డెలివర్ చేయాలి, ఇన్సూర్డ్ ఆర్టికల్ని. ఎప్పుడు? ఆఫ్టర్ హిస్ సిగ్నేచర్ ఆర్ ఎల్టీ ఆన్ ద రెసీట్ అండ్ అక్నాలజ్మెంట్ హ్యాస్ బీన్ అటెస్టెడ్ బై ద పర్సన్. అతని సిగ్నేచర్ తీసుకుంటారు కానీ అటెస్టేషన్ మట్టికి వాళ్ళ పర్సన్ది తీసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. When the amount of money order payable to an illiterate villager is less than 5 and no literate witness is available in the village, the payment should be duly attested by the postmaster on reaching the post office. Duly attested by securing LTA of the illiterate witness of the village and his name should be written on thereon by the postman. Duly attested by securing LTA of the headman of the village and his name should be written on thereon by the postman. Duly attested by the postman himself. Your time starts now. 5 రూపాయల కన్నా తక్కువ మనీ ఆర్డర్ ఒక ఇల్లిటరేట్ విలేజర్కి వచ్చింది. అక్కడ ఆ విలేజ్లో లిటరేట్ విట్నెస్, సంతకం పెట్టగలిగే విట్నెస్ ఎవ్వరు లేరంట. అప్పుడు ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ డ్యూలీ అటెస్టెడ్ బై ది ఎల్టీఐ ఆఫ్ ది ఇల్లిటరేట్ విట్నెస్ తోటి అటెస్ట్ వేరే ఇల్లిటరేట్ తోటి అటెస్ట్ చేయిస్తారు. అతని పేరు మట్టికి పోస్ట్మెన్ రాయడం జరుగుతుంది అనమాట. అక్కడ 5 రూపాయల లోపు అయితే. The accounts with reference to EMO's returned amount between the postman and the treasurer and the EMO assistant must be adjusted within 2 days at the maximum, by the next day morning, within a week's time, before the closure of the post office. Your time starts now. EMOలు ఇస్తారు పోస్ట్మెన్కి, క్యాష్ ఇస్తాడు ట్రెజరర్. అలాగే ఈఎంఓ అసిస్టెంట్కి ఈఎంఓ ఫామ్స్ అయితే ఈఎంఓ అసిస్టెంట్కి ఇవ్వాలి, క్యాష్ అయితే కనుక ట్రెజరర్కి ఇవ్వాలి. ఇటువంటి ఈ అడ్జస్ట్మెంట్ ఎవరి ఫార్మ్ వాళ్ళకి ఇవ్వటం, ఎవరికి మనీ ఆర్డర్ వాళ్ళకి ఇవ్వటం 2 రోజుల తర్వాత చేయొచ్చా, నెక్స్ట్ డేనే చేయాలా, ఒక వారం రోజులు చేయొచ్చా, అదే రోజు సాయంత్రం క్లోజ్ అయ్యేలోపు చేయాలా, బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్. ఇవన్నీ మనీ ఆర్డర్ ఏమో అమౌంట్ ఏమో ట్రెజరర్కి ఇచ్చేయాలి, మనీ ఆర్డర్ ఫామ్ ఏమో ఈఎంఓ అసిస్టెంట్కి ఇచ్చేయాలి సేమ్ డే. When the amount of money order payable to an illiterate villager is more than 5 rupees or more and no literate witness is available in the village, payment should be. ఇందాక less than 5 అయితే ఏం చేయాలో చూసాం, ఇప్పుడు more than 5 అయితే ఏం చేయాలో చెప్పండి. Time starts now. Duly attested by the postmaster on reaching post office. Duly attested by securing LTA of witness of the village and his name to be written. Duly attested by securing LTA of headman of the village and his name should be written on, and postman attest చేయాలి. The answer is 5 రూపాయల లోపు అయితే కనుక ఇంకొక ఇల్లిటరేట్ విట్నెస్ తోటి తీసుకొని ఆయన పేరు రాస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ 5 రూపాయలు దాటింది కాబట్టి ఎల్టీఏ ఆఫ్ ద హెడ్ మ్యాన్ తీసుకోవాలి, అతని పేరు రాయాలన్నమాట. అంటే ఇందాకడ ఏదో ఒక విట్నెస్ సరిపోద్ది, అది హెడ్ మ్యానే కూడా అవ్వచ్చు కావాలంటే, కానీ ఇక్కడ హెడ్ మ్యాన్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ విలేజ్లో పెద్ద అనమాట, అంటే సర్పంచ్ అలా. when the amount of money order payable to the blind villager, payment should be duly attested by securing the LTA of the payee to be obtained on the receipt and acknowledgement, and 2 resident witnesses who should be required to attest its signature. Duly attested by securing the LTA of payee to be obtained on the receipt and acknowledgement, and a resident witness who should be required to attest his signature. Duly attested by securing the LTA of a headman of the village and his name to be written on thereon. Duly attested by postman himself. బ్లైండ్ విలేజర్కి ఒక మనీ ఆర్డర్ వచ్చింది, అప్పుడు ఎలా పేమెంట్ ఇస్తారు? రూల్ 100 నోట్ 3 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనమాట. ఇలాంటివన్నీ డెలివరీకి సంబంధించి ఎవరు ఏది ఇవ్వాలనేది ఒక టేబులర్ ఫామ్లో వేసుకోండి. నేను ఆ వీడియోలో అయితే చూపించడం జరిగింది. డ్యూలీ అటెస్టెడ్ బై సెక్యూరింగ్ ద ఎల్టీఏ ఆఫ్ ద పేయి, సంతకం వేలిముద్ర అయితే తీసుకోవాలి. అలాగే అక్నాలజ్మెంట్ సంబంధించి కూడా తీసుకోవాలి. రెసిడెంట్ విట్నెస్ అనే ఆయన అటెస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. When a pension money order is to be paid to the departmental pensioner, the postman should endorse under his dated signature on the back of the acknowledgement portion of the money order a certificate to that effect that the pensioner is live on the date of payment. In this regard, which of the following statements is true?
This certificate should be attested by at least one respectable person in the village in the month of November. In the month of January, April, July, October, two respectable persons in the month of November. Attested by at least one respectable persons in the months of Jan, April, July, October. Time starts now. ఒక మనీ ఆర్డర్ డిపార్ట్మెంటల్ పెన్షనర్కి వచ్చింది. అప్పుడు ఆయన సిగ్నేచర్ని ఆయన అక్నాలజ్మెంట్ పోర్షన్ ఆఫ్ మనీ ఆర్డర్ మీద సర్టిఫికెట్ ఇవ్వాలన్నమాట. అతను పెన్షనర్ బతికే ఉన్నాడు అన్న విషయాన్ని ఆ రోజు పేమెంట్ నాటికి. అప్పుడు దానికి విట్నెస్ ఎవరు చేయాలి? విట్నెస్ ఇద్దరు రెస్పెక్టబుల్ పర్సన్స్ చేయాలి. ఏ నెలలో చేయాలి? జనవరి, ఏప్రిల్, జూలై అండ్ అక్టోబర్ అనమాట. ఎవ్రీ 3 monthsకి స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి ఎవ్రీ క్వార్టర్కి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. When a pension money order is paid to the departmental pensioner, the postman should endorse under his dated signature on the back of the acknowledgement portion of the money order a certificate in English or regional language to that effect that the pensioner is in sound mind at the time of receipt of payment, is actually received the payment, is live and the date of payment. None of this. Time starts now. Rule 106 of Postal Manual Volume 6 Part 3 నుంచి ఇవ్వడం జరిగింది. ఒక డిపార్ట్మెంటల్ పెన్షనర్కి వస్తే కనుక ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక సర్టిఫికేట్ అక్నాలజ్మెంట్ మీద మనీ ఆర్డర్ అక్నాలజ్మెంట్ మీద ఇస్తారు. ఏంటది? పెన్షనర్ ఈజ్ లైవ్ ఆన్ ద డేట్ ఆఫ్ పేమెంట్ అని ఇవ్వాలన్నమాట. A postman who asks for or receives a commission or present on paying a money order is liable to be arrested by police, dismissal, removal, be withheld from appearing the departmental exam. Your time starts now. Clause rule 107 100లో 7th అనమాట. వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి. ఎవరైతే కమిషన్ కానీ మనీ ఆర్డర్కి సంబంధించి పేమెంట్ ఇచ్చేటప్పుడు డబ్బులు కానీ తీసుకుంటే కనుక ఏం చేస్తారు? రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనమాట. ఇది ఒకసారి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ద మైనర్ ఈజ్ అండర్ ఇయర్స్ ఆఫ్ డిస్క్రిషన్ అండ్ ఈజ్ లివింగ్ విత్ హిస్ పేరెంట్ ఆర్ లాఫుల్ గార్డెన్, పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్ అడ్రస్డ్ టు మైనర్ విల్ బి మేడ్ టు ద మైనర్ ఆన్ హిస్ సైనింగ్ ద మనీ ఆర్డర్ అండ్ అటెస్టెడ్ బై ద పేరెంట్ ఆర్ గార్డెన్, to the parent or guardian on his signing the money order on behalf of the minor, to the minor after agreement of indemnity undertaking indemnify the post office against all adverse claims in respect of amount of money order so paid on behalf of minor, to the parent or guardian on signing the money order on behalf of minor by the minor. Okay. Rule 102(1) of Postal Manual Volume 6 Part 3 అనమాట. మైనర్ డిస్క్రిషన్లో అండర్ ది ఇయర్స్ ఆఫ్ డిస్క్రిషన్ అంటారు కదా, అలా ఉన్నారు. అప్పుడు పేరెంట్ కానీ గార్డెన్తో కానీ ఉన్నారు. మనీ ఆర్డరు మైనర్కి అడ్రస్ చేస్తుంటే అప్పుడు ఎలా చేస్తారు? పేరెంట్కి గార్డెన్కి ఆన్ హిస్ సైనింగ్ ద మనీ ఆర్డర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పేరెంట్ మైనర్కి తరపున వాళ్ళ పేరెంట్ సంతకం పెడితే వాళ్ళకి ఇవ్వటం పేరెంట్కే ఇస్తారన్నమాట ఆ తాలూకు మనీ ఆర్డర్ అమౌంట్. Next question. Where the minor is old enough to understand the nature of transaction, payment of money order addressed to the minor will be made to the witness on signing the money order by the minor, to the minor himself, to the minor after an agreement of indemnity undertaking indemnify the post office against all adverse claims in respect of amount of money order so paid on behalf of minor, to the person in whose care and custody the minor for a time being is subject to the person signing in addition to the money order an agreement of indemnity undertaking to indemnify post office against all adverse claims in respect of amount paid. Money order paid. ఒక మైనర్ ఉన్నారు, వాడికి చదువు నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు లెక్కలు తెలుసు. అలాంటప్పుడు పేమెంట్ ఏం చేస్తారు? మైనర్కే ఇచ్చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. Identify the correct option where the minor is under the years of discretion and is not living with his parent or guardian and the parent or guardian cannot be ascertained. Payment of money order addressed to minor will be made to the person in whose care or custody of the minor is for the time being is subject to the person signing in addition to the money order an agreement of indemnity undertaking to indemnify post office from all against all the adverse claims in respect of amount of MO so paid, to the minor after an agreement of indemnity undertaking indemnify the post office against all adverse claims in respect of amount of MO so paid order to on behalf of minor, to the witnessee on signing the money order by the minor, to the minor on his signing the money order and attested by the witness. Time starts now. మైనరు
అండర్ ద ఇయర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అంటే అతనికి ట్రాన్సాక్షన్స్ తెలియని సందర్భం అన్నమాట. ఆయన పేరెంట్స్తోనూ గార్డెన్తోనూ లేరు, అప్పుడు ఎవరు వాళ్ళ పేరెంట్స్ గార్డెన్స్ ఎవరో తెలియదు. అప్పుడు మనీ ఆర్డర్ వస్తే ఏం చేయాలి, అతను ఎవరి కస్టడీలో ఉన్నాడో ఎవరి కేర్లో ఉన్నాడో ఆ టైం బీయింగ్ అంటే ఆ ప్రస్తుతానికి అతనికి ఆ సబ్జెక్ట్ టు సచ్ పర్సన్ సైనింగ్ ఇన్ ఎడిషన్ టు మనీ ఆర్డర్ మీద అతను సంతకం పెట్టాలి. ఆ కస్టడీలో ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద పర్సన్కి సంతకం పెడతాడు, తీసుకుంటాడు. అయితే ఒక అగ్రిమెంట్ ఇండెమ్నిటీ కూడా ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇది కనుక ఈ పేమెంట్ ఇవ్వడం వల్ల ఈ డబ్బు కనుక ఆ మైనర్కి చెందకుండా అతను ఏదైనా వాడేసుకుంటే అతని పోస్ట్ ఆఫీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదనేటువంటిది ఉండాలన్నమాట. ఇతరత్ర ఏదన్నా కేసు వచ్చినా క్లెయిమ్ వచ్చినా పోస్ట్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ లేదనేటువంటి ఇండెమ్నిటీ బాండ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు దోస్ హూ ఆర్ అడ్జడ్జ్డ్ లునాటిక్స్ ఇన్ ఇంక్విజిషన్ ప్రొసీడింగ్స్ అండర్ Lunacy Act, but for the administration of whose estates no managers are appointed by the court? The articles MOs may be delivered or paid to the respectable person of village as witness for such delivery or payment in the presence of lunatic. The post office may deliver the article or pay the money orders to the managers. The articles or money orders to be returned to the sender or remitter. The articles or money orders may be delivered or paid to the lunatic on taking signature of two respectable witnesses for such delivery or payment. లునాటిక్ అంటే మతిస్థిమితం లేని వాళ్ళు, Lunacy Act అంటే దానికి సంబంధించినటువంటి యాక్ట్ అనమాట. వాళ్ళకు వచ్చే మనీ ఆర్డర్లు కానీ వాళ్ళకు వచ్చే పేమెంట్స్ కానీ పోస్ట్ ఆఫీస్ తాలూకు డబ్బులు కానీ బ్యాంక్ తాలూకు డబ్బులు కానీ ఎలా ఇవ్వాలనేటువంటిది యాక్ట్లో ఉంటుందన్నమాట. వాళ్ళని ఎలా కస్టడీ సంరక్షణలోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనీ ఆర్డర్ వచ్చింది, రిజిస్టర్ ఆర్టికల్స్ వచ్చాయి, ఎలా డెలివరీ చేస్తారు, వాళ్ళకి మేనేజర్స్ని ఎవరిని అపాయింట్, జనరల్గా మేనేజర్స్ని అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ మేనేజర్స్ని ఎవరిని అపాయింట్ చేయలేదన్నమాట కోర్టు ద్వారా. అప్పుడు రిజిస్టర్ ఆర్టికల్ కానీ మనీ ఆర్డర్ కానీ వస్తే కనుక మీరు ఇది చూడాలి. రిజిస్టర్ మనీ ఆర్డర్స్ కానీ రిజిస్టర్ ఆర్టికల్స్ కనుక వస్తే కనుక ఆ మనీ ఆర్డర్స్ కానీ రిజిస్టర్ ఆర్టికల్స్ అనేటువంటివి వాళ్ళకి ఎవరనమాట రిటర్న్ టు సెండర్ చేసేస్తారు, రిటర్న్ టు రెమిటర్. మనీ ఆర్డర్ ఆర్ఎల్స్ కనుక మేనేజర్స్ లేకపోతే మటుకు రిటర్న్ చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు దోస్ హూ ఆర్ అడ్జడ్జ్డ్ లునాటిక్స్ ఇన్ ద ఇంక్విజిషన్ ప్రొసీడింగ్స్ అండర్ Lunacy Act and for the administration of those estates whose estates managers are appointed by the court? సరే, ఇప్పుడు మేనేజర్స్ కోర్టు ద్వారా అపాయింట్ చేశారనుకుందాం కాసేపు. అప్పుడు ఎలా చేస్తారు? రిజిస్టర్ ఆర్టికల్స్ మనీ ఆర్డర్స్ రిజిస్టర్స్ మేనేజర్స్ అపాయింట్ చేయకపోతే రిటర్న్ చేయాలని చూసాం. అపాయింట్ చేస్తే ఏం చేయాలి? టైం స్టార్ట్స్ నౌ. పోస్ట్ ఆఫీస్ మే డెలివర్ ద ఆర్టికల్స్ ఆర్ పే ద మనీ ఆర్డర్స్ టు ద మేనేజర్స్. ఆర్టికల్స్ ఆఫ్ మనీ ఆర్డర్స్ may be delivered or paid to the respectable witness as with village of the village person for a delivery of or payment in the presence of lunatic. Articles or money are to be returned to sender. Articles MOs may be delivered or paid to the lunatic on taking signatures of two respectable witnesses. The answer is పోస్ట్ ఆఫీస్ మనీ ఆర్డర్స్ మేనేజర్స్కి ఇవ్వాలన్నమాట. మేనేజర్స్ అపాయింట్ చేస్తే మేనేజర్స్కి ఇవ్వాలి, మేనేజర్స్ అపాయింట్ కాబడి లేకపోతే కనుక రిటర్న్ టు సెండర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement is correct with reference to entry of advices of payment for delivery to the remitters of foreign money orders in the Postman book? For the special column is provided in the form Postman book MS 27. ఇది గుర్తుపెట్టుకోవాలంటే Postman book MS 27 అని కూడా గుర్తుపెట్టుకోవాలి. To enter the foreign money orders, no special columns are provided in the form for entry of the said foreign money orders to be which should be written across the form. No need to write in Postman book. Only head postman has to deliver the foreign money order, so it will be dealt with separately in another book. 3 and 4 correct, 4 correct, 1 correct, 1 2 correct. స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటున్నారు? అడ్వైజ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డెలివరీ అనేటువంటిది 2 ఓన్లీ కరెక్ట్ అనమాట. స్పెషల్ కాలమ్స్ అనేటువంటిది ఈ ఫారిన్ మనీ ఆర్డర్స్కి ఉండదు కాబట్టి అక్రాస్ ద ఫామ్ అంటే అక్రాస్ ద బుక్ ఇట్లా అడ్డంగా రాసుకుంటే వెళ్ళిపోవడం అనమాట దాని ఎంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements are correct with reference to instructions for delivery? If the addressee of an article cannot be found at the given address, enquiry regarding his changed address should be made from the neighbors. If the trustworthy information can be obtained, the postman should deliver the article at the new address if it is in his beat, or make a note of new address on the article so it may be made over to the another postman at the next delivery,
or redirected to another post town. If sufficient information regarding the addressee cannot be obtained, the article should be returned to postmaster as unclaimed. 1 only, 1, 2, 3, none of these, 2 only. Your time starts now. Rule 1152 of Postal Manual Volume 6 Part 3 నుంచి ఇవ్వడం జరిగింది. ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3 కరెక్ట్ అనమాట. అతను కనుక అడ్రస్ దొరకకపోతే కనుక ఎంక్వైరీ చేయాలి నైబర్స్ దగ్గర. ఏదన్నా ట్రస్ట్ వర్తీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికితే అక్కడ న్యూ అడ్రస్కి అతని బీట్లో ఉంటే అతనే డెలివరీ చేయాలి. వేరే బీట్లో ఉంటే రేపొద్దున నెక్స్ట్ డెలివరీ టైంలో అతని వేరే పోస్ట్మెన్కి డెలివరీ అసిస్టెంట్ ద్వారా ఇవ్వాలి. అలాగే రీడైరెక్షన్ కనుక ఉంటే కనుక వేరే పోస్ట్ టౌన్కి రీడైరెక్షన్ చేయాలి. ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అన్క్లెయిమ్డ్ కింద రిటర్న్ చేసేయాలి పోస్ట్ మాస్టర్. ఐడెంటిఫై వెన్ ద money orders are paid by the postman who serves villages outside post towns. Payment should be attested by headman of the village or village accountant or respectable resident of the place where payment is made, whether payee is illiterate or not. Attested by postman himself, attested by the headman of the village or village accountant where payment is made only if the payee is illiterate. Duly attested by the postmaster on reaching the post office. మనీ ఆర్డర్స్ అవుట్ సైడ్ పోస్ట్ టౌన్స్ వచ్చాయన్నమాట. అప్పుడు పోస్ట్ మ్యాన్ ఎలా పేమెంట్ ఇవ్వాలి? అటెస్టెడ్ బై హెడ్ మ్యాన్ అనమాట, లేకపోతే విలేజ్ అకౌంటెంట్, లేకపోతే రెస్పెక్టబుల్ విట్నెస్. వేర్ ద పేమెంట్ ఈజ్ మేడ్ వెదర్ ద పే ఈజ్ ఇల్లిటరేట్ ఆర్ నాట్. తమ్ ఇంప్రెషన్ ఉంటేనే కాదు, బయట టౌన్లో పేమెంట్ ఇచ్చారు అంటే లిటరేట్ అయిన సంతకం పెట్టగలిగినా కూడా హెడ్ మ్యాన్ అటెస్టేషన్ అనేటువంటిది ఎనీ పేమెంట్ ఇల్లిటరేట్ అయినా అవ్వకపోయినా కూడా ఖచ్చితంగా ఆ విలేజ్ హెడ్ మ్యాన్ యొక్క సంతకం అనేది మనీ ఆర్డర్కి కావాలన్నమాట. రూల్ 121 నోట్ 6 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. If there is no literate man in the village to witness the payment of e-money order to the illiterate villager, it can be paid in the presence of illiterate witness whose thumb impression should be taken on the money order, including the acknowledgement in the attested payment. If the money order amount is more than 50 rupees, less than 50, less than 100, more than 5, less than 5. Time starts now. ఎంత ఉంటే మనీ ఆర్డరు ఇల్లిటరేట్ విట్నెస్కి ఎవరు లేరంటే కనుక, లిటరేట్ విట్నెస్ ఎవరు లేరంటే అతను తమ్ ఇంప్రెషన్ తీసుకొని అతని పేరు రాసేసి పేమెంట్ ఇవ్వచ్చు. ఎంతలోపు ఉంటే మనీ ఆర్డర్ 5 రూపాయల లోపు ఉంటే చేయొచ్చు అట్లా. When the amount of money order payable to a blind villager is 5 rupees or more, no literate witness is available in the village. The payment should be duly attested by postmaster on reaching the post office, duly attested by securing the LTA of headman of the village, and his name will be written on there by the postman. Duly attested by postman himself, duly attested by securing the LTA of illiterate witness of the village, and his name should be written thereon by postman. Time starts now. Blind villager ఉన్నారు, 5 రూపాయల కంటే ఎక్కువ లిటరేట్ విట్నెస్ లేరు ఆ విలేజ్లో, అప్పుడు ఎలా పేమెంట్ ఇస్తారు? ద ఆన్సర్ ఈజ్ లిటరేట్ ఎల్టీఏ ఆఫ్ హెడ్ మ్యాన్ తీసుకుంటారు, అతని పేరు అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్డర్స్ అండ్ డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఆర్టికల్స్ టు దోస్ హూ ఆర్ కమిటెడ్ బై ప్రొసీడింగ్స్ అండర్ ద లునాసీ యాక్ట్ టు lunatic asylums or mental hospital established or licensed by the government. The articles may be paid to the lunatic on taking signature of the two respectable witnesses. Articles or money orders to be returned to sender. The articles or money orders may be delivered or paid to the respectable person as witness of the delivery or payment in the presence of lunatic. The postman office may deliver the articles or pay money orders to the managers asylums of superintendent of the mental hospital. Time starts now. ఈ ఎస్లమ్స్ కానీ మెంటల్ హాస్పిటల్స్కి కనుక మనీ ఆర్డర్స్ కనుక వస్తే కనుక రిజిస్టర్ లెటర్స్ మనీ ఆర్డర్స్ కనుక వస్తే ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ వాటిని రిటర్న్ టు సెండర్ అనమాట. రిజిస్టర్ ఆర్టికల్ కానీ మనీ ఆర్డర్ కానీ ఈ ఎస్లమ్స్ కానీ మెంటల్ హాస్పిటల్కి వస్తే కనుక రిటర్న్ టు సెండర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, choose the correct answer. What is the procedure for payment of money orders and delivery of registered letters to the lunatics in respect of whom no steps are taken by Lunacy Act? ఏంటదండి, ఏ స్టెప్స్ తీసుకోలేదు లునాటిక్ యాక్ట్ ప్రకారము, అప్పుడు మనీ ఆర్డర్ రిజిస్టర్ వస్తే ఏం చేయాలి? రిటర్న్ టు సెండరే. జనరల్గా అన్నీ రిటర్న్ టు సెండరే, కానీ ఇందాక చెప్పిన 1-2 కేసెస్లో అప్పుడు మేనేజర్స్ ఉంటే మేనేజర్స్కి ఇస్తారనమాట.
In case of money orders to be delivered to the Pardanashin woman who has not an agent appointed in writing to receive the articles on her behalf, the course of action by the postman is. Time starts now. చూడండి ఎట్లా చేయాలి డెలివరీ. పర్దాషిన్ ఉమెన్కి డెలివరీ చేయాలి, ఏజెంట్ అపాయింట్ చేయలేదంటే కనుక. The answer is her signature should be attested by the respectable witness and the payment of money order should be made to the witness అనమాట. విట్నెస్కి ఇవ్వాలి పేమెంట్. ఆవిడని ఎదురుగా పోస్ట్ మ్యాన్ చూడలేడు కాబట్టి విట్నెస్ సిగ్నేచర్ తీసుకుని పేమెంట్ అనేది విట్నెస్కి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రిజిస్టర్డ్ ఆర్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈస్ టు బి డెలివర్డ్ టు ద పర్దాషిన్ ఉమెన్ హూ హాజ్ నాట్ ఏజెంట్ అపాయింటెడ్ ఇన్ రైటింగ్ టు రిసీవ్ ద ఆర్టికల్స్ ఆన్ హర్ బిహాఫ్ ద కోర్స్ ఆఫ్ పోస్ట్ మ్యాన్. ఏం చేయాలండి? పర్దాషిన్ ఉమెన్కి రిజిస్టర్డ్ ఇన్సూర్డ్ వస్తే ఏం చేయాలి? ద ఆన్సర్ ఈజ్ సిగ్నేచర్ ఆవిడదే తీసుకోవాలి, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ మట్టికి విట్నెస్కి ఇవ్వాలి, మనీ ఆర్డర్ అయినా అంతే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూటీ ఆఫ్ విలేజ్ పోస్ట్ మ్యాన్? టు సేల్ postage stamps and money order forms to the public, to collect the unregistered articles and inland registered articles of letter mail for dispatch, to commit to memory the particulars of route list and map of beat and days fixed for his departure, return to the post office. None of the above. Time starts. డ్యూటీ కాదంట పోస్ట్ మ్యాన్కి, ఏది అని అడుగుతున్నారు. రూల్ 133 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3. ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్ అనమాట. అంటే అన్ని అతని డ్యూటీసే. సేల్ ఆఫ్ స్టాంప్స్, మనీ ఆర్డర్ చేయాలి, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, డిస్పాచ్కి ఏదన్నా పబ్లిక్ ఇస్తే అది తీసుకొచ్చి పోస్ట్ ఆఫీస్లో ఇవ్వాలి, అలాగే రూట్ లిస్టు, బీట్ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే డేస్ ఫిక్స్డ్ ఫర్ డిపాచర్ అండ్ రిటర్న్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ ఆర్ డెలివర్డ్ to EMOs payable to planters, to articles contents of which have been damaged, appear to contain contraband అంటే smuggled goods అనమాట, registered articles and EMOs of residents at hotel clubs, parcels weighing 9 kg, BP articles 520 rupees. Which of the above statements are correct? 2, 3, 4, 2, 3, 4, 6, 1, 2, 3, 4 and 6. 5 లేదు. 1, 2, 3, 4 and 5 and 6. ఇంటిమేషన్స్ అండ్ నోటీసెస్ అనేటువంటిది కింది వాటిలో దేనికి డెలివరీ చేయాలి? రూల్ 93 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనమాట. ఓల్డ్లో ఉంది ఇది. ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3, 4 and 6 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. న్యూలో కూడా ఉంది అది, రూల్ నెంబర్ చెప్పలేదు మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? Postman should be careful not to receive articles addressed to persons residing in another postman's speak. Postman can transfer the articles undelivered by him to the another postman directly. Postman should note the name of the addressee on the articles in cases where he cannot himself read the language in which the address is written. None of the above. The answer is postman can transfer articles. ఇందులో ఇన్కరెక్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అన్డెలివరబుల్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ బీట్లో కాదో పక్క బీట్లో అనుకోండి, అతను డైరెక్ట్గా తీసుకెళ్ళి పక్క పోస్ట్ మ్యాన్కి ఇవ్వకూడదు, అది పోస్టల్ అసిస్టెంట్కి ఇవ్వాలన్నమాట. సో అదొకటి రాంగ్. వెన్ EMOs ఆర్ పెయిడ్ బై ద పోస్ట్ మ్యాన్ హూ సర్వ్ విలేజ్ అవుట్ సైడ్ ద పోస్ట్ టౌన్, ద సిగ్నేచర్ ఆఫ్ ద విలేజ్ హెడ్ మ్యాన్ వేర్ పేమెంట్ ఈజ్ మేడ్ మస్ట్ బి టేకన్ ఆన్ ద మనీ ఆర్డర్ ఇన్ టోకన్ ఆఫ్ అటెస్టేషన్ ఆఫ్ ద పేమెంట్ ఇఫ్ ద అడ్రసీ ఈజ్ illiterate, literate, both A and B. None of this. Your time starts now. Rule 100 of Postal Manual Volume 6 Part 3. Important question అండి. మనీ ఆర్డర్లో అవుట్ సైడ్ విలేజ్ పోస్ట్ టౌన్ వచ్చినాయి, అప్పుడు సిగ్నేచర్ ఆఫ్ ద విలేజ్ హెడ్ మ్యాన్ తీసుకోవాలి. ఏ సందర్భంలో తీసుకోవాలి అంటే కనుక 2 సందర్భాల్లోనూ తీసుకోవాలి. ఇల్లిటరేట్ అయినా లిటరేట్ అయినా కూడా EMOs కనుక అవుట్ సైడ్ పోస్ట్ టౌన్ అని కనుక వస్తే ఖచ్చితంగా విట్నెస్ ఇల్లిటరేట్ అయినా లిటరేట్ అయినా అక్కడ విలేజ్ హెడ్ తీసుకోవాలన్నమాట. The duties of head postman is to convey cash from and to the treasury or town SOs, to take out delivery article that have been returned by the postman as unclaimed or refused, to work in the place of any postman who is temporarily absent. All of the above. Time starts now. Duties of head postman rule 86 లో చెప్పబడి ఉంటుంది, వాల్యూమ్ 6 పార్ట్ 3లో. The answer is all of the above అనమాట. క్యాష్ తీసుకెళ్ళాలి, ఏదన్నా అన్క్లెయిమ్డ్ రిఫ్యూజ్డ్ ఉంటే వేరే పోస్ట్మెన్ అవి తీసుకెళ్ళాలి, పోస్ట్మెన్ టెంపరీగా అబ్సెంట్ అయితే అతని ప్లేస్ కూడా చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ బై ద పోస్ట్మెన్ ఇఫ్ ద పర్సన్ టు హూమ్ ద ఇంటిమేషన్ ఆఫ్ VP ఆర్టికల్ ఈస్ టు బి డెలివర్డ్ ఈజ్ illiterate? Postman should write the name of the illiterate in his postman book and deliver the intimation in the presence of witness whose signature to be obtained. Time starts now అండి.
ఒకవేళ ఇల్లిటరేట్ పర్సన్కి వీపీ ఆర్టికల్స్ సంబంధించిన ఇంటిమేషన్ డెలివర్ చేయాలంటే ఏం చేయాలి? ట్రై టు పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ద ఆన్సర్ ఈజ్ అతను రైట్ ద నేమ్ ఆఫ్ ద ఇల్లిటరేట్ పర్సన్ పోస్ట్మెన్ బుక్లో రాసి డెలివర్ చేయాలన్నమాట ఇంటిమేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ విట్నెస్ హూ సిగ్నేచర్ షుడ్ బి obtained. ఇల్లిటరేట్ పర్సన్కి ఇంటిమేషన్ ఇస్తారు ఎవరి ప్రెజెన్స్లో? లిటరేట్ విట్నెస్ ప్రెజెన్స్లో. ఓకే, అది వీపీ ఇంటిమేషన్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద పేయీ ఆఫ్ ఈఎంఓ ఇస్ బ్లైండ్ పర్సన్ ద ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ పేమెంట్ మేడ్ టు ఏ పర్దాషిన్ ఉమెన్, లిటరేట్ పర్సన్, లునాటిక్ పర్సన్, ఇల్లిటరేట్ పర్సన్. టైం స్టార్ట్స్. ఈఎంఓ ఒక బ్లైండ్ పర్సన్కి వస్తే కనుక ఆ మనీ ఆర్డర్ పేమెంట్ అనేటువంటిది ఏ తరీకా ఉంటుంది, ఏ మోడల్లో పేమెంట్ ఇస్తారు? ద ఆన్సర్ ఈజ్ ఇల్లిటరేట్ పర్సన్కి ఎలా అయితే పేమెంట్ ఇస్తారో అలాంటి ప్రొసీజర్ని బ్లైండ్ పర్సన్కి కూడా ఫాలో అవ్వాలన్నమాట ఈఎంఓకి సంబంధించి. ఇది రూల్ 86 ఆఫ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6 పార్ట్ 3 నుంచి ఇవ్వడం జరిగింది. సో సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ అండి. ఇది డెలివరీ సంబంధించి పోస్ట్ మెన్ అనేటువంటి సెక్షన్లో ఉంటుందన్నమాట వాల్యూమ్ 6 పార్ట్ 3లో. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.